బలగం మూవీ డైరెక్టర్ అయిన వేణు గారి లేటెస్ట్ మూవీ అయిన ఎల్లమ్మ మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ గ్లిమ్స్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ గ్లిమ్స్ పరంగా చెప్పుకొస్తే ఎల్లమ్మ మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది, మూవీ యొక్క కాన్సెప్ట్ ని ఈ గ్లిమ్స్ లో చూపించారు. సో ఆ కాన్సెప్ట్ తగ్గట్టుగా డిఎస్పి గారి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. సో ఆ గ్లిమ్స్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది. సో గ్లిమ్స్ పరంగా నాకైతే నచ్చిందనమాట. మూవీ మీద కాస్త హోప్ అయితే పెరిగింది. ఎందుకంటే అసలు ఈ ఎల్లమ్మ స్టోరీ అనేది వేరే హీరోల దగ్గరికి వెళ్ళడం, ఆ హీరోలు ఈ మూవీని రిజెక్ట్ చేయడం, లేకపోతే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల ఆ మూవీ నుంచి తప్పుకోవడంతో ఈ మూవీ చాలా మంది లేదు అనుకున్నారు. బట్ సో ఈ మూవీ ఉంది అని గ్లిమ్స్ తో క్లారిటీ ఇచ్చారు మన వేణు గారు. అంతేకాకుండా సో ఈ మూవీలో డిఎస్పి గారిని హీరోగా పరిచయం చేస్తూ, డిఎస్పి గారి క్యారెక్టర్ పేరు వచ్చేసి పరిచయం ఒక క్యారెక్టర్ ని తన లుక్ ని రివీల్ కూడా చేశారనమాట. లుక్ వైజ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంది. సో ఈ మూవీ కూడా ఒక పల్లెటూరు నేపథ్యంలో ఎల్లమ్మ దేవత యొక్క స్టోరీ పాయింట్ తో ఉండబోతుంది అనే ఒక ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా ఈ మూవీ పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ చేయబోతున్నారు. సో బలగం మూవీతో తెలుగు రాష్ట్రాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మన వేణు గారు మరి ఈ ఎల్లమ్మ మూవీతో పాన్ ఇండియన్ లాంగ్వేజ్ లో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కొడతారా లేదనేది ఈ మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. సో మరి ఇలాంటి మూవీ అప్డేట్స్ మరికొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఈ వీడియోకి ఒక ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.